ప్రకారం ఏంటంటే థర్డ్ వేవ్ వస్తేనంట డాక్టర్లు చూడరంట. ఎవరు చూస్తారు? ఆనందయ్య లేకపోతే వీరమాచినేని రామకృష్ణ. మీకు షుగర్, బీపీ, థైరాయిడ్, ఆస్తమా వంటి ఏ సమస్యలు ఉన్నా కేవలం వాటన్నింటిని ఒక్క డైట్తోనే చిటికలో తగ్గిస్తానని చెప్పి 2 తెలుగు రాష్ట్రాల్లో సెన్సేషన్ క్రియేట్ చేసిన వ్యక్తి. లాజిక్ ఏం లేదు, నేను చెప్పిన ప్రోగ్రామ్ని యాజ్ ఇట్ ఈజ్ గా చేయండి. డాక్టర్స్ కేవలం మీ దగ్గర నుండి డబ్బులు దోచుకోవడం కోసమే అన్ని మెడిసిన్స్ ఇచ్చి ట్రీట్మెంట్ పేరుతో మనుషులను చంపేస్తారని చెప్పి డాక్టర్లపై ఒక విధంగా తిరుగుబాటు చేసిన వ్యక్తి. 30 ఏళ్ల నుంచి జీవితాలు నాశనం అయ్యి అనేక మంది చంపేసిన మీ దిక్కుమాల సిద్ధాంతానికి ఎవడ బాధ్యత వహిస్తాడు? కానీ కట్ చేస్తే మెడిసిన్ చదవకుండా కనీసం కాంపౌండర్ గా కూడా చేయని ఒక అకౌంటెంట్ డాక్టర్ గా ఎలా ఎదిగి కోట్లు సంపాదిస్తున్నాడు? ఫ్రీ డైట్ అని చెప్పి ప్రతి పేషెంట్ దగ్గర మినిమం 40,000 నుండి ₹1,00,000 వరకు ఎలా దోచుకుంటున్నాడు? చైనా, జపాన్ కంపెనీలతో వీఆర్కే గారికి ఉన్న లింక్ ఏంటి? ₹100 కూడా లేని కేజీ బియ్యాన్ని ₹1,800 అమ్మి జనాలు నిజంగానే పిచ్చోళ్ళని చేస్తున్నాడా అని నేను నమ్మలేని నిజాలను ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. సో వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. దయచేసి ప్రతి ఒక్కళ్ళు ఒక లైక్ వేసుకుని వీడియోని చివరి దాకా చూడండి. వీఆర్కే వీరమాచినేని రామకృష్ణ. ఇతనైనా డాక్టర్ కాదు, కనీసం ఏదైనా హాస్పిటల్లో కాంపౌండర్గా కూడా పనిచేయలేదు. మరి కీటో డైట్ అంటాడు, మెటబాలిజం అంటాడంటే ఏమో మరి ఎక్కడ చదివాడు అవన్నీ. అలాగని కాలేజీలో చదివాడు అనుకోవద్దు, ఎందుకంటే గురువుగారు చదివింది CAICW, అంటే చదివిందంతా అకౌంట్స్ గురించి అనమాట. ఇతని కృష్ణా జిల్లాలోని ఘంటసాల మండలంలో ఉన్న తూర్పు లంకపల్లి గ్రామం. ఒక మధ్యతరగతి రైతు కుటుంబంలో పుట్టి కష్టపడి CAICWA చదువుకొని కొంతకాలం CAగా పనిచేసి ఆ తర్వాత విజయవాడలో ప్రింటింగ్ ప్రెస్ బిజినెస్ చేసుకునేవాడు ఈ వీరమాచినేని రామకృష్ణ. అలా విజయవాడలోని తన వ్యాపారం చూసుకుంటూ వచ్చిన వీరమాచినేని అసలు ఈ డైట్ని ఎలా కనిపెట్టారో తెలిస్తే మీకు నిజంగానే ఒక మిరాకిల్ అనిపిస్తుంది. విజయవాడ కేర్ హాస్పిటల్లో తన ట్రీట్మెంట్ తీసుకుంటున్నప్పుడు అక్కడ డాక్టర్ రాసిన ఒక బుక్ చదివారు. దాంతో బుద్ధుడికి బోధి కింద జ్ఞానం అయినట్టు మన వీఆర్కే గారికి కేర్ హాస్పిటల్ బయట మీద జ్ఞానోదయం అయింది. ఆ బుక్లో ఉన్నది కూడా కొత్త విషయమేం కాదు, అందులో కీటో డైట్ గురించి ఉంది అంతే. వీఆర్కే గారు దాన్ని ఫాలో అయ్యి మన ఇండియన్ స్టైల్లో చేతబడి చేసేవాళ్ళలాగా 4 నిమ్మకాయలు, కొబ్బరి నూనె మిక్స్ చేసి కొంతమందికి డైట్ సజెస్ట్ చేశాడు. అది వాళ్ళ మీద సక్సెస్ అవ్వడంతో ఆయన ఏదో ఐన్స్టీన్ అనుకొని 4 మీటింగ్లు పెట్టి 5 ఇంటర్వ్యూలు ఇచ్చి బ్యాగ్ సర్దుకొని హైదరాబాద్ వచ్చి హాస్పిటల్ పెట్టేశాడు. మీకు షుగర్ కానీ, బీపీ కానీ, లేక క్యాన్సర్ ఉన్నా అవన్నీ తగ్గించడానికి తన దగ్గర ఒక మంచి డైట్ ప్లాన్ ఉందని మీడియా ద్వారా ప్రచారం చేశాడు. డాక్టర్లందరూ కేవలం డబ్బు కోసమే తన దగ్గరకు వచ్చిన పేషెంట్స్ ఆరోగ్యంతో ఆడుకుంటున్నారని, అనవసరమైన ట్రీట్మెంట్లు, ట్యాబ్లెట్లు ఇచ్చి ప్రజల ఆరోగ్యాన్ని ఇంకా క్షీణింపజేస్తున్నారని, డాక్టర్లు అలోపతి అనే పేరుతో చేతబడి చేస్తున్నారని, మోడర్న్ మెడిసిన్ అంటే చేతబడి కంటే అధ్వానం అని, వాళ్ళు ఇచ్చిన మందులన్నీ మురికాలలో పడేసి నా దగ్గరకు వచ్చేయండి, మీకు ఏ సమస్యలు ఉన్న చిటికలో నయం చేస్తా అంటాడు మన వీరమాచినేని రామకృష్ణ. నేను మొదటి రోజు ముందు పెంట కుప్పలు పారమని చెప్పాను. HbA1c 15 ఉంది. మనం తినే ఫ్రూట్స్ కూడా మనకి హెల్త్కి మంచిది కాదు అని చెప్తూ ఉంటాడు. ఇదే కాకుండా తన దగ్గరకు వచ్చే పేషెంట్స్ దగ్గర నుండి ₹1 కూడా తీసుకోకుండా ఫ్రీగానే అందరికి డైట్ ప్లాన్స్ చెప్తానని వీఆర్కే చెప్పడంతో ఇది తెలుసుకుని అందరూ ఎగబడి ఆయన దగ్గరికి వెళ్ళారు. ఇలా వెళ్ళిన వారిలో కొంతమందికి షుగర్ కంట్రోల్ అయింది, కొంతమంది వెయిట్ లాస్ అయ్యారని కూడా అంటారు. మరి నేను డైట్ స్టార్ట్ చేశాను. నాకు ఇప్పుడు ఇది 24 రోజులు అవుతుంది డైట్ స్టార్ట్ చేసి. నేను సుమారు 9 కిలోలు తగ్గాను. దాంతో ఆయన క్రేజ్ ఇంకొంచెం పెరిగింది. ఈయన ఇచ్చిన డైట్ వల్ల చాలా మందిలో రిజల్ట్ రావడం వల్ల అందరూ ఆయన్ని ఒక డైట్ మ్యూజిషియన్ని పిలవడం మొదలుపెట్టారు. అయితే ఒకసారి డైట్ ప్లాన్ ఎలా ఉందో చూద్దాం. వీరమాచినేని రామకృష్ణ గారు తన డైట్ని హైదరాబాద్ మెట్రో పిల్లర్స్ లాగా 4 పిల్లర్లుగా విడగొట్టారు. మొదటిది పిల్లర్ నెంబర్ 1 4 నిమ్మకాయలు, పిల్లర్ నెంబర్ 2 40 ml కొబ్బరి నూనె, పిల్లర్ నెంబర్ 3 2 మల్టీవిటమిన్ టాబ్లెట్లు, పిల్లర్ నెంబర్ 4 4 లీటర్ల మంచినీళ్ళు. రీసెంట్గా ఈయన ఈ 4 పిల్లర్స్తో పాటు ఎక్స్ట్రా ఇంకో 2 పిల్లర్స్ని యాడ్ చేశారు. అవి పిల్లర్ నెంబర్ 5 D విటమిన్ టాబ్లెట్స్, పిల్లర్ నెంబర్ 6 omega-3 టాబ్లెట్స్ తీసుకోమంటారు. ఇలా కనుక డైట్ చేస్తే మనకున్న షుగర్లు, బీపీలు, ఒబేసిటీలు అన్నీ వెంటనే తగ్గిపోయి దీన్ని ఫాలో అయితే ఇక లైఫ్లో ఎలాంటి ఆరోగ్య సమస్యలు రావని వీరమాచినేని రామకృష్ణ గారు అంటారు. వెయిట్ లాస్ అవ్వాలనుకునే వారు కూడా ఈ డైట్ని ఫాలో అయితే మొదటి రోజు నుండే మీ బరువు 3 కేజీలు తగ్గుతుందని వీఆర్కే గారు అంటారు. దాంతో ఆయన గురించి తెలిసిన వాళ్ళు ఈ వీడియోస్, ప్రోగ్రామ్స్ చూసి చాలామంది వీఆర్కే గారిని కన్సల్ట్ అయ్యి ఆయన డైట్ని ఫాలో అవుతున్నారు. వారిలో కొంతమంది మాకు మొదటి రోజు నుంచే రిజల్ట్స్ వస్తున్నాయని చెప్పడంతో వీఆర్కే గారి ఫాలోయింగ్ రోజు రోజుకి పెరిగిపోయింది. ఆయన దగ్గర మనం డైట్ ప్లాన్ తీసుకోవాలంటే ముందు మనం ఆయన ఆఫీస్కి వెళ్ళి నేమ్ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. ఆ తర్వాత అక్కడ ఉన్న కొంతమంది డాక్టర్లని మనల్ని చెక్ చేసి మనకు కొన్ని టెస్టులు చేయించుకోమని చెప్తారు. ఒక్కసారి ఆ ఫోటో చూడండి, ఎన్ని రకాల టెస్టులు ఉన్నాయో. నాకు తెలిసి ఈ టెస్టులన్నీ చేయించుకున్నాక ఏ జబ్బు లేదనుకునేవాడికి కూడా ఏదో ప్రాబ్లం ఉంటుందని అర్థమైంది. అయితే ఆ టెస్టులను మీరు బయట చేయించుకోవచ్చని
చెప్తూనే అక్కడ టెస్ట్ రిపోర్ట్స్ మా టెస్ట్ రిపోర్ట్స్ కొంచెం తేడా ఉండొచ్చు అని మనకి 2 మాటలు చెప్తారు. ఇక అందరూ బయట ఎందుకులే అని అక్కడే అన్ని టెస్టులు చేయించుకుంటారు. ఆ టెస్టులన్నిటికీ దాదాపు 10 నుండి 15 వేల దాకా ఖర్చు అవుతుంది. ఆ తర్వాత రిపోర్ట్ని తన దగ్గర ఉండే డాక్టర్లు చెక్ చేసి మన డాక్టర్ చదవని డాక్టర్ మన విఆర్కే గారి దగ్గరికి పంపుతారు. అప్పుడు ఆయన మన రిపోర్ట్ని చూసి మన ప్రాబ్లమ్ని బట్టి ₹1 కూడా తీసుకోకుండా ఒక డైట్ని సజెస్ట్ చేస్తారు. దాని తర్వాత మనకు కొంత మెడిసిన్ అండ్ డైట్కి కావాల్సిన ఏవో మెడిసిన్స్ని మనకు ప్రిస్క్రైబ్ చేస్తారు. వాటి కోసం మనం ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు. అవన్నీ కూడా విఆర్కే గారి ఆఫీసులోనే మనకు దొరుకుతాయి. బట్ కొంచెం కాస్ట్లీ. కేవలం కొబ్బరి నూనె విటమిన్ ట్యాబ్లెట్స్కే నెలకి 40 నుండి 60 వేల వరకు ఖర్చు అవుతుంది. బయట 10-20 రూపాయలకి దొరికే ట్యాబ్లెట్స్ని మనోడు జస్ట్ 2-3 వేలకి అమ్మేస్తున్నాడు. ఈ మెడికేషన్ మనం దాదాపు 10 నెలల వరకు వాడాల్సి ఉంటుంది. అంటే రూపాయి కూడా ఆశించకుండా నేను సేవ చేస్తున్నానని మన వీరమాచిన రామకృష్ణ గారి దగ్గర మనం సమస్య అంటూ వెళ్తే సరదాగా 5 లక్షల దాకా సమర్పించుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ప్రతి నెల తన దగ్గరికే మెడిసిన్కి రావాలి, బయట అవి కొనకండి అని విఆర్కే గారు చెప్పడంతో ఆయన దగ్గర ట్రీట్మెంట్ తీసుకునేవారు అందరూ ఏదో ఇంట్లో సరుకుల కోసం ప్రతి నెల షాపింగ్కి వెళ్ళినట్లు పెద్ద పెద్ద సంచుల నిండా వెళ్ళి తెచ్చుకుంటారు. ఇక్కడ ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆయన బ్రోచర్ మీద ఆయనతో పాటు 2 ఫారిన్ డాక్టర్ల ఫోటోలు ఉంటాయి. వాళ్ళిద్దరి గురించి ఎవరికి సరిగా తెలియదు. కొంతమంది వాళ్ళు జపాన్ వాళ్ళని, ఇంకొంతమంది వాళ్ళు చైనా వాళ్ళని చెప్తారు. అసలు ఏ మందులు వాడకుండా ఒక్క డైట్తోనే అన్ని జబ్బులు నయం చేస్తానని చెప్పే విఆర్కే గారికి ఈ జపాన్ చైనా వ్యక్తులతో సంబంధం ఏంటో, వీళ్ళతోనే కలిసి విఆర్కే గారు తన కంపెనీలో ప్రొడక్ట్స్ బిజినెస్ చేస్తున్నారని చాలామంది అంటారు. అది నిజమే అన్నట్టుగా విఆర్కే గారు అమ్మే అన్ని మెడిసిన్ ప్రొడక్ట్స్, రైస్ అన్నీ సెల్ హెల్త్ అనే ఒక కంపెనీకి చెందినవే. మరో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆ సెల్ హెల్త్ కంపెనీ ఫౌండర్ మన విఆర్కే గారే. ₹1 కూడా తీసుకోమని చెప్తూనే సెల్ హెల్త్ అనే పెద్ద కంపెనీ స్టార్ట్ చేసి 10-20 రూపాయలకు దొరికే ట్యాబ్లెట్ని వేలల్లో అమ్ముతూ కోట్లు సంపాదిస్తున్నాడు. పనికి మాలిన అన్నం, మనకి ఏమాత్రం ఉపయోగం లేని అన్నం అని తెల్లన్నం వద్దు, బ్రౌన్ రైస్ తిను, ఒక పూట తిను, ఒక పూట కూరలు లాంటి అట్లా సేమిగా తిను. అన్నం తినడం వల్లే మనకు అన్ని సమస్యలు వస్తున్నాయని తన డైట్లో అసలు అన్నం తినకూడదని చెప్తారు విఆర్కే గారు. కానీ తన దగ్గరకు వచ్చే పేషెంట్స్ అందరూ అన్నానికి అలవాటు పడిన వాళ్ళే అవడంతో ఈ సమస్యకి ఆయనే ఒక పరిష్కారంగా మిరకిల్ రైస్ అని కిలో ₹1700 తన దగ్గర డైట్కి వచ్చే వారి కోసం అమ్ముతున్నాడు. ఒక చెట్టు వేరు నుండి తీసిన పిండి పదార్థంతో చేసిన ఈ రైస్లో 96% వాటరే ఉండి 0 క్యాలరీస్ ఉండటం వల్ల దీనివల్ల మనకు అంతా మంచి జరుగుతుందని ఆయనే చెప్తున్నాడు. ఇలా అన్నం దగ్గర నుండి కొబ్బరి నూనె, శనగ నూనె, సన్ఫ్లవర్ ఆయిల్, గోధుమ పిండి, సప్లిమెంట్స్ అని అన్ని రకాల ప్రొడక్ట్స్ని డీమార్ట్లో అమ్మినట్టు అమ్మేస్తున్నారు మన వీరమాచిన రామకృష్ణ గారు. కానీ ఇది డీమార్ట్ కాదు, మన రామకృష్ణ గారి మ్యాజిక్ మార్ట్. ఒకసారి ఇక్కడ అమ్మే గోధుమ పిండి, ఇతర ప్రొడక్ట్స్ రేట్ని మీరే చూడండి. వీరమాచిన రామకృష్ణ గారు ఇవే గాక ఇంటర్వ్యూల్లో డైట్ గురించి తాను మాట్లాడుతూ నా డైట్తో ప్రపంచంలో ఉన్న ఏ రోగాన్ని ఇట్టే నయం చేస్తానని చెప్తారు. దానికి చాలామంది డాక్టర్స్ ఆయన మీద వ్యతిరేకత చూపగా వారికి వీరమాచిన గారు ₹2 కోట్ల ఛాలెంజ్ కూడా విసిరారు. ఒకరి నుంచి ఎవడన్నా టైప్ 2 బయట దిగాలి, నేను 2 కోట్లు సవాల్ చేసి ప్రపంచంలో డయాబెటిక్ మందులు ఆపించిన వాళ్ళు ఉన్నారు అలోపతిలో. కీమోథెరపీ లేకుండానే క్యాన్సర్ నయం చేస్తానని, షుగర్ ఉన్న వాళ్ళు ఏ టాబ్లెట్లు వేసుకోకుండానే కేవలం ఫుడ్ డైట్తోనే షుగర్ని తగ్గించేస్తానని చెప్పి డాక్టర్స్ కూడా మందులతో షుగర్ని నయం చేయగలిగితే ₹2 కోట్ల ఇస్తానని విఆర్కే గారు ఛాలెంజ్ చేశారు. అయితే వీరమాచినేని గారు చేసింది తప్పని చాలామంది హేతువాదులు, డాక్టర్లు అంటున్నారు. విఆర్కే గారికి కేవలం డైట్తో క్యాన్సర్ నయం చేయొచ్చు అని ఎలా తెలుసు? ఎక్కడ చదివాడా అంటే ఎలా, ఏ బుక్లో ఏం రాయలేదు. అది ఆయుర్వేదం అంటే ఆయన డాక్టర్ కాదు, కనీసం ఆయుర్వేదం గురించి చదువుకొని కూడా లేదు. కాబట్టి దానికి కావాల్సిన పర్మిషన్స్ కూడా విఆర్కే గారికి లేదు. ఆయన కేవలం తను కేర్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నప్పుడు ఒక డాక్టర్ రాసిన బుక్ని చదివి అవన్నీ ఇక్కడికి వచ్చి అప్లై చేస్తున్నాడని, ఆయన డైట్ వల్ల అందరికీ అన్నీ క్యూర్ అవుతుందని చెప్పలేము. అసలు ఆయన విధానాలు పనిచేస్తాయని ప్రూఫ్ కూడా ఏం లేకుండా జనాలతో చేయించి ఒక రకంగా హ్యూమన్ ట్రయల్స్ చేస్తున్నాడని, ఇది చాలా పెద్ద క్రిమినల్ యాక్టివిటీ కిందకు వస్తుందని డాక్టర్ సందీప్ తులా గారు, డాక్టర్ రఘువంశీ గారు, డాక్టర్ ప్రభుకుమార్లు తమ వీడియోస్లో చెప్పారు. వీళ్లే కాక చాలామంది డాక్టర్స్ విఆర్కే గారిని విమర్శిస్తున్నారు. ఒకటేమంటాడు, వ్యాక్సిన్స్ అన్నీ కూడా పనికిరావు, అవి ప్లాసిబో కింద లెక్క, ఎందుకండి ఇట్స్ ఎ క్రిమినల్ అఫెన్స్. విఆర్కే గారు కొన్ని టీవీ ఛానల్ డిబేట్స్ కూడా వెళ్ళి డాక్టర్స్ని వారి విధానాలను ఇష్టం వచ్చినట్లు మాట్లాడి లైవ్లోనే డాక్టర్స్తో కూడా మాట్లాడాడు. ఇదే కాకుండా కరోనా టైంలో వీరమాచినేని గారు అందరినీ మాస్కులు పెట్టుకోవద్దు, వ్యాక్సిన్లు వేయించుకోవద్దని, కేవలం నా డైట్ని ఫాలో అవ్వండి చాలు, ఈ కరోనా గిరోనాలు మిమ్మల్ని ఏం చేయవు అని ఆయన చేసిన కామెంట్స్ అప్పట్లో చాలా హాట్ టాపిక్ అయ్యాయి.
దాంతో కరోనా మీద నెగిటివ్గా ప్రచారం చేసి ప్రజల్ని మభ్యపెడుతున్నాడని, ఇది క్రిమినల్ కేసు కిందకే వర్తిస్తుందని వీరమాచినేని రామకృష్ణ గారి మీద ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వారు ఢిల్లీ హైకోర్టులో కేసు వేయగా కోర్టు వీరమాచినేని మీద సుల్తాన్ బజార్, ఉప్పల్, వరంగల్ అండ్ మెట్వాడ పోలీస్ స్టేషన్స్లో క్రిమినల్ కేసు కంప్లైంట్ నమోదు చేయమని ఆదేశాలు జారీ చేసింది. వీరమాచినేనికి మెడిసిన్లోనూ న్యూట్రిషన్లోనూ కనీసం డిగ్రీ కానీ ఏ విధంగా ప్రాక్టీస్ లేకుండానే అతను ఎలా ఇలా స్టేట్మెంట్లు పాస్ చేస్తాడని ఐఎంఏ డైరెక్టర్స్ వీరమాచినేని మీద చాలా సీరియస్ అయ్యారు. ఇప్పుడు ఆ కేసు ఏమైందో కూడా ఎవరికి తెలియదు. ఇది ఇలా ఉంటే 2021లో విజ్ఞాన్ యూనివర్సిటీ వారు వీఆర్కే గారికి గౌరవ డాక్టరేట్ని ఇచ్చి సత్కరించారు. దాంతో మన వీఆర్కే గారు మాత్రం ఎంతో కష్టపడి డాక్టర్ చదివినట్టు ఫీల్ అవుతూ డాక్టరేట్ని తన పేరు ముందు తగిలించుకున్నాడు. దీంతో కొంతమంది డాక్టర్లు, హేతువాదులు అసలు ఏం చేశాడని వీఆర్కేకి డాక్టరేట్ ఇచ్చారు అని తమ అభిప్రాయాన్ని తెలియజేయగా, కొంతమంది మాత్రం డబ్బులు ఇచ్చి ఆ డాక్టర్ని కొనుక్కోవడానికి అంటారు. అందులో ఎంత మాత్రం నిజం ఉందో దేవుడికే తెలియాలి. వీఆర్కే గారి దగ్గర డైట్ ప్లాన్ తీసుకుని చాలామంది త్వరగా వెయిట్ లాస్ అయ్యి షుగర్లు, బీపీలు తగ్గించుకున్నారు. వారిలో మన ప్రముఖ దర్శకుడు వైవిఎస్ చౌదరి కూడా ఉన్నారని, పిల్లలు లేని వాళ్ళకు కూడా ఆయన డైట్ వలన పిల్లలు పుట్టారని, ఎంతోమంది క్యాన్సర్ పేషెంట్లు కూడా నయం అవుతుందని చెప్తున్నప్పటికీ చాలామంది పేషెంట్లు వేలకు వేలు ఇతనికి సమర్పించుకోవడం తప్పితే ఈ డైట్ అందరికీ వర్క్ అవుతుందని చెప్పలేం. ఒక స్టేజ్ 1 క్యాన్సర్ పేషెంట్ తనకి కీమోథెరపీ అంటే భయం వేసి వీఆర్కే గారి దగ్గర నుంచి తెలుసుకొని ఆయన దగ్గరికి వెళ్తే ఆయన అతను కీమో ఏమీ లేకుండానే డైట్తో క్యాన్సర్ మొత్తం చిటికలో తగ్గిపోతుందని చెప్పి అతనితో డైట్ స్టార్ట్ చేయించాడు. ఆ డైట్ వాడిన 2 వారాల్లోనే అతనికి చాలా సీరియస్ అయ్యి హాస్పిటల్కి తీసుకెళ్తే అక్కడ డాక్టర్లు అతను టెస్ట్ చేసి క్యాన్సర్ ముదిరి ఫైనల్ స్టేజ్కి వచ్చిందని చెప్పారు. ఎవరైతే దీనికి ఆద్యులు ఉన్నారో డాక్టర్లు వాళ్ళ పరీక్షల్లో చేసుకుంటే బాగుంటుందని నా భావన. ఎందుకంటే మాకు వచ్చిన ఇబ్బంది ఇంకోటి రాకూడదని నేను అనుకుంటున్నాను. ఇలా వీఆర్కే డైట్ అందరికీ ఒకేలా పనిచేయదు. అయినా కూడా వీఆర్కే గారి దగ్గర డైట్ ప్లాన్ తీసుకోవాలంటే ఒకసారి దాని గురించి మీకు తెలిసిన డాక్టర్తో మాట్లాడితే మంచిదని మా అభిప్రాయం. వీరమాచినేని రామకృష్ణ గారి డైట్ గురించి మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.